ఉంది. ఎగశ్వాసంలోకి వచ్చేసింది. డాక్టర్ కూడా ఆ రాత్రి గడిస్తే గొప్ప అన్నాడు. మరి వార్త ఎలా తెలిసిందో ఏమో, మా ఇంటి గలావిడొచ్చి ఆవిడ్ని బయట పెట్టేయండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయండి అంటూ పీకల మీద కూర్చుంది. ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా ఖాళీ చేయమంటే ఎలా అని బ్రతిమాలితే, ఆవిడ్ని బయట పెట్టేయండి పోని, ఇంట్లో చచ్చిపోతే మళ్ళీ ఈ ఇంట్లో అద్దెకు ఉండడానికి జడుస్తారని పట్టుబట్టింది. ఇక తప్పేదేముంది? అది ఎంత అమానుషం అనిపించినా మరో మార్గాంతరం లేక మా ఇంటి ముందు రోడ్డు పక్కన 2-3 తాటాకులతో ప్రక్కలన దుప్పట్లతోనూ చిన్న గూడులా వేసి అందులో పడుకోబెట్టాం. వెంటనే పోయి ఉంటే బాగానే ఉండేది. కానీ అక్కడే రోడ్డు ప్రక్కనే 3 రోజుల పాటు తీసుకొని చనిపోయింది. మా అమ్మ కళ్ళల్లోంచప్పుడు మౌనంగా వరదలై పారిన కన్నీళ్లు గుర్తు